ఇప్పుడే విడుదల, ఇప్పుడే నెమ్మది, ఇప్పుడే శాంతి, ఇప్పుడే స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయనా మీ సిలువలోన కార్చిన రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షించమని వేడుకొంచున్నాం. స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం. ప్రతి బలహీనతను తీసివేయమని వేడుకొంచున్నాం. నాయన అన్యులు ఆశ్చర్యపోయే రీతిలో ప్రభా బిడ్డ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించమని వేడుకొంచున్నాం. మరొకసారి సంఘానంతా ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం ప్రభా. కుటుంబాన్ని బలపరచమని వేడుకొంచున్నాం. విశ్వాసంలో త్రొట్టిల్లకుండా నాయన ఈ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం నాయన ఈ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి నాయన. ఈ దినం నాయన ఏ పరిస్థితుల్లో నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నామో ప్రభువా, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ప్రభువా, మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మా హృదయాల్ని కట్టండి ప్రభువా. నీ వాక్యంతో మరలా స్థిరంగా విశ్వాసంలో బలపడి మేము తిరిగి వెళ్ళటకు నీ కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అట్లా మనం కూర్చుని ఉంటుండగా కొన్ని పాటలు పాడుకొని మన దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నట్లయితే నాతో పాటు కలిసి పాటలు సాంగ్ నెంబర్స్ 361 361 పాట అందరం కలిసి ప్రభు నామం స్తుతిస్తూ ఆయన నామం గణపరుస్తూ పైకెత్తుతూ అందరం కలిసి పాడదాం. సాంగ్ నెంబర్ 361. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. అందరం కలిసి పాడదామా బిగ్గరగా. నీకర్పిస్తాను, నేనేమైనా ప్రభువా నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వేడిగా ఉంది. రాగాన ఏసీ వెతుక్కుంటున్నాం, ఫ్యాన్ వెతుక్కుంటున్నాం. నిన్నాళ్ళు అవి లేకుండా అట్లకి దొరకకుండా కూర్చుండేవారు. ఇప్పుడు అట్లా కావాలని కూర్చుంటున్నాం కదా. రోజులు మారిపోయాయి, వాతావరణం మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. మనం మటుకు, నేను అనలేదు మీరే అన్నారు,
దేవునికి స్తోత్రం. అలాగే పాటల పుస్తకం నుంచి 224వ పాట పాడుకుందాం. మనం మటుకు మారలేదు, ఎందుకంటే మనం మారని దేవుణ్ణి కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుని కలిగి ఉన్నాం, మారని ప్రేమను కలిగి ఉన్నాం. లోకంలో ప్రేమలు అశాశ్వతం. ఇప్పుడు ఒకలాగా ఉంటాయి, రేపు ఒకలాగా ఉంటాయి. ఈరోజు ఉప్పు ఎక్కువ ఉంటుంది, రేపు ఉప్పు తక్కువ ఉంటుంది. ఈరోజు ప్రేమల్లో అంటే రుచి, ఈరోజు బాగుంటుంది ప్రేమ, రేపు బాగోదు ఆ ప్రేమ. ఈరోజు రెడ్ కలర్ రోజ్ ఇస్తారు, రేపు బ్లాక్ కలర్ రోజ్ ఇస్తారు. లోకంలో ప్రేమ, కానీ యేసయ్య ప్రేమ అలా ఉండదు. అది శాశ్వతమైన ప్రేమ, ఎప్పుడూ ఒకలాగే ఉండే ప్రేమ. ఏ ప్రేమ నుంచి అయినా దూరం వెళ్ళచ్చు, కానీ దూరం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, కానీ యేసయ్య ప్రేమ నుంచి మటుకు ఎప్పుడూ దూరం వెళ్ళకండి. అదే ఉంటుంది ఈ పాటలో. సాంగ్ నెంబర్ 224 అందరికి వచ్చిన పాట. బిగ్గరగా చప్పట్లు కొడుతూ నాతో పాటు కలిసి పాడుతూ దేవుని నామమును స్తుతించాలని మిక్కిలి వినయముతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. సాంగ్ నెంబర్ 224. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వాడెవడు. శ్రమైనను శత్రువైనను, శ్రమైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, జీవిస్తున్నారు. ఎవరేమన్నాను నాకు యేసే కావాలి, ఎవరేమైనాను నాకు క్రీస్తే కావాలి, ఎవరేమన్నాను నాకు యేసే కావాలి, ఎవరేమన్నాను నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. లోకాన్ని నేను పెంటగా ఎంచాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుటకు చావైననేమి మరి లాభము. అందరం కలిసి బిగ్గరగా. చావైననేమి మరి లాభము, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము అందరూ మనం లేచి నిలబడినట్లయితే 121వ కీర్తన 8 వచనములునే కలిసి మనం అందరం చదువుకుందాము. 121. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లు నీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు.
ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమూ రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా మనం నిలిచి ఉందాము. డెవోషన్ సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే ఆరాధనలకు వెళ్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే లేదంటే మిమ్మల్ని చార్జ్ చేయడానికి నేను వచ్చాను కనుక. హల్లెలూయా. సాధారణంగా ఏ మనిషికైనా, అందులో స్త్రీలకైతే మరి ఎక్కువగా హృదయంలో చెప్పుకోవాలని ఉంటుంది. ఎవరైనా ఉంటే బాగుండు షేర్ చేసుకోవడానికి. హృదయంలో చెబితే తగ్గుతుంది, లేదంటే కొంచెం వెయిట్ తగ్గుతాం. ఇవన్నీ చాలా ఉద్దేశాలు, ఆలోచనలు ఉంటాయి. ఎవరుంటారు, ఎవరిని నమ్మగలం? భర్తకి అన్నీ చెప్పుకోగలమా? అన్నీ చెప్పుకోలేం, కొంతవరకే చెప్పుకోగలం, అన్నీ చెప్పుకోలేం. మీరు అందరూ అన్నీ చెప్పుకుంటున్నారేమో, అయితే పలకట్లేదు. అన్నీ చెప్పుకోలేం. బిడ్డలకి అన్నీ చెప్పుకోలేం, అందరికీ అన్నీ చెప్పుకోలేం కదా. మనము అన్నీ చెప్పుకోగలం. తర్వాత దేవునికి అన్నీ చెప్పుకోగలం. నిన్నే నాని పాష్ గారు ఒక మాట అన్నారు. అది తరచుగా అంటుంటాడు నాని, మళ్ళీ నేను కూడా అన్నాడు. అది ఎక్కువ ఈ మధ్యన ఆలోచిస్తుంటే అన్నాడు, క్రైస్తవ మతంలో మాత్రమే దేవుణ్ణి దేవుడిగా కాదు కానీ దేవుణ్ణి తండ్రిగా పిలవచ్చు. తండ్రిగా పిలడానికి లైసెన్స్ ఇచ్చేసాడు దేవుడు మనకి. ఆయన మనకి తండ్రి అయిపోయారు. అంటే ఇప్పుడు నేను మా డాడీ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మా డాడీకి అన్నీ చెప్తాను, మొత్తం అన్నీ చెప్తాను, ఎవరేమన్నారో చెప్తాను. ఇది చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. అన్నీ చెప్తాను డాడీకి, ఎవరేమన్నా నేను చెప్తాను. మా డాడీ కూడా చక్కగా ఆలకిస్తారు. మా డాడీ కూడా చాలా చక్కగా ఆలకిస్తారు. ఎవరేమన్నారో చాలా చక్కగా వింటారు మా డాడీ. చెప్పాల్సిన తర్వాత చెప్తారు, కానీ ముందు మొత్తం ఆలకిస్తారు. నా పక్షాన్నే మాట్లాడతారని కాదు, ఆఖరికి ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు, కానీ ముందు వినడం మటుకు చాలా చక్కగా వింటారు. ఎందుకు వింటారంటే ఆయన నాకు తండ్రి, ఆయన నాకు తండ్రి కనుక. మేము 5గురు మా డాడీ దగ్గరికి, మా డాడీకి ఏం చెప్పినా, ఎవరు చెప్పినా చాలా చక్కగా వింటారు మా డాడీ. తండ్రి కాబట్టి, అంటే కూతురనే కాదు, కుమార్తె అనే కాదు, నేననే కాదు, నేను ఇష్టమనే కాదు, మిగతా నలుగురు కూడా ఎవరేం చెప్పినా మా డాడీ చాలా చక్కగా వినేవారు. చాలా చక్కగా వింటారు. మీరు వెళ్ళినా, మీరు ఏం చెప్పినా చాలా ఓపిక, చాలా చక్కగా వింటారు మా డాడీ. ఈ రిలేషన్ ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనందరికీ తండ్రి, ఆత్మీయ తండ్రి. మీ అందరికీ లోకానుసారంగా ఉన్న తండ్రే మన కోసం ఎంత ఆలోచించి మనం ఏం చెప్తున్నా ఓపికగా విన్నప్పుడు పరమున్నంద తండ్రి వినరా? ఆయన ఆలకించరా? మన హృదయం నుంచి రాకముందే ఆయన వింటారు కదా. హృదయంలో తలంపు పుట్టకముందే చూస్తారు అన్నప్పుడు ఆయన మన హృదయంలో ఆయనకి ఏవైనా చెప్పుకోవాలనుకోండి, నువ్వు ఎలా చెప్పినా ఆలకిస్తారు, నువ్వేం చెప్పినా ఆలకిస్తారు. ఇహమందు తండ్రి నిన్నంత ప్రేమించినప్పుడు పరలోకమందు తండ్రి ఇంకెంత ప్రేమిస్తున్నారు కదా, ఇంకెంత ప్రేమిస్తున్నారు కదా. ఆలోచించాను, ఈ లోకంలో అందరూ ప్రేమను కనుపరచుకోవడానికి రెడ్ కలర్ శారీ, రెడ్ కలర్ ఫ్లవర్, రెడ్ కలర్ షర్ట్, రెడ్ కలర్ అన్నీ రెడ్ కలర్. వీళ్ళందరూ రెడ్ కలరే ఎందుకు ఇస్తారు? హృదయం రెడ్గా ఉంటుందనా? ఎందుకు ఇస్తారు రెడ్ అంత రెడ్ కలర్లో ఎందుకు ఇస్తారు అని ఆలోచించాను ఈ మధ్యకాలంలో. ఆలోచించంటే ఓ పిచ్చిదనా, యేసయ్య రక్తమే ఎర్ర రంగు, ఆయనే రక్తాన్ని చూపించి కార్చి రక్తాన్ని కార్చి ఆయన ప్రేమను కనుపరిచారు కదా, అక్కడి నుంచి కాపీ చేసి వచ్చింది ఈ రెడ్ కలర్ అని పరిశుద్ధాత్ముడు మాట్లాడాడో మరి ఏమైందో కానీ ఆ తలంపు నాలో వచ్చింది. హీ లవ్స్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్. నేను చాలా ప్రేమిస్తున్నాడు ఆయన. నీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, మనం అపనమ్మకమైన కదా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు.
మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, మన భర్తలకు తెలియకుండా ఏదైనా చేసామనుకోండి, మన భర్తలు మనల్ని ప్రేమిస్తారా? ప్రేమించరు. మన పిల్లలకి నచ్చని కూర వండామనుకోండి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు, తినరా పూట. కానీ యేసయ్య అలా కాదు, నువ్వేం చెప్పినా ఆలకిస్తారు. యేసయ్య అలాంటి దేవుడు. హి లవ్స్ యూ. ఆయన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన ప్రేమను కనపరుచుకున్నారు. అలాంటి యేసయ్యని కొంత సమయము మనసారా ప్రేమంతటితో, హృదయమంతటితో కాసేపు ఏమీ ఆలోచించకుండా, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బిడ్డలు, భర్త, ఇంటి వైపు ఏమీ ఆలోచించకుండా యేసయ్య కోసమే ఆలోచించి యేసయ్యని మాత్రమే ఆరాధిద్దాం ఈ సమయంలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, మీరు నన్ను ప్రేమించారు నాయన. అవును తండ్రి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభువా అని మనసారా చెప్పే విధముగా నీ ఆరాధన ఉంటుందా ఈవేళ? ఈ కొంతసేపు 5 నిమిషాలు అవనియండి, 10 నిమిషాలు అవనియండి, దేవుడు మాట్లాడడానికి ఒక్క మాట చాలు. ఆయన మాట్లాడడానికి గంటల తరబడి అవసరం లేదు. ఆయన మన హృదయాల్ని కదిలించడానికి, ఆయన మనల్ని ముట్టడానికి ఎన్నో గంటలు అవసరం లేదు. ఒక్క నిమిషం, ఒక్క మాట, ఒక్క స్పర్శ, ఒక్క తాకిడి, ఒక్కసారి చాలు కదా. ఆయన నిన్ను ముట్టులాగన, ఆయన ప్రభావం నీలోకి వచ్చినలాగన కొంతసేపు నీ ఆరాధన ఉంటుందా ప్రియ సహోదరి? ఐ డోంట్ నో వై నాకు ఈ పాట పొద్దున్నుంచి అలాగ మదిలో మెసులుతూనే ఉంది, ఆడుతూనే ఉంది ఈ పాట. ఎస్ లార్డ్, ఇది నువ్వే జ్ఞాపకం చేస్తున్నావు ఈ పాటని. చాలాసార్లు పాడాను ప్రభా ఈ పాట అన్నాను, అయినా ఈ పాటే, ఈ పాటే, ఈ పాటే. లెట్స్ ప్రైజ్ హిమ్ త్రూ దిస్ సాంగ్. లెట్స్ వర్షిప్ హిమ్ విత్ దిస్ సాంగ్, విత్ హార్ట్ఫుల్, విత్ ఫుల్ ఆఫ్ హార్ట్స్, ఆల్ యువర్ హార్ట్. హల్లెలూయా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, ఓ నా దేవుడవు నీవే, ఓ నా తండ్రి నీవే, నీ. మరొకసారి చెప్తామా? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలను గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలను గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ.
బిగ్గరగా చెప్తామా? బిగ్గరగా హల్లెలూయా. నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే. బిగ్గరగా నిజంగా నువ్వు నవ్వునట్లయితే, నిజంగా నీ హృదయపూర్వకంగా నవ్వుతున్నట్టయితే ఈ మాటని మరొకసారి, నా తండ్రి నీవే. ఎస్ లార్డ్. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. అవునేసయ్యా, ఈ లోకంలో మాకిచ్చిన తండ్రులే మమ్మల్ని అంత ప్రేమిస్తే మీరు ఇంకెంత ప్రేమిస్తున్నారు ప్రభా మమ్మల్ని. You loves us so, so, so much, Lord. Thank you, Jesus. నీ ఉన్నతమైన ప్రేమకు పరిశుద్ధుడా మా యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రేమను రుచి చూచే మేము మీ అందరు నమ్మకంగా ఉండుటకు, యథార్థంగా ఉండుటకు, నమ్రత కలిగి పరిశుద్ధంగా బ్రతుకుటకు నీ పోలికలు మాలో కనుపరిచేవారముగా ఈ లోకములో మీ లక్షణములు, మీ క్యారెక్టర్ మా క్యారెక్టర్గా ఉండులాగన అట్టి వారముగా మేము బ్రతుకుటకు మాకు సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. ఎస్ లార్డ్, ఎస్, వి ఆర్ యువర్ డాటర్స్. మేము మీ కుమార్తెలము ప్రభువా. మరొకసారి మమ్మల్ని బలపరిచి ఉజ్జీవపరిచి మీ కొరకు నిలబెట్టమని, మా ఆరాధన మీ సన్నిధికి చేర్చుకోమని, అంగీకరించమని
బతిమలాడుకొంచు నజడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. మన హృదయాలను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకొని, యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రములు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నాయన ఈ సమయం నాయన నీ సన్నిధికి మేము వచ్చి ఉండగా ప్రభా, అంత సమయం నాయన నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుచున్నామయ్యా. మీరు మాట్లాడితే అది మాకు మేలయ్యా. మీరు మాట్లాడితే అది మాకు ప్రయోజనమయ్యా. మేము బ్రతుకుతాం ప్రభువా. కేవలం మీరు మాత్రమే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రూతు గ్రంథము 1వ అధ్యాయము. మీరు నమ్మది తీస్తారని చూస్తున్నాను. 19వ మాట. 1వ అధ్యాయము 19వ మాట. ఎవరైనా తీస్తే చదవండి. ఒకటో రాజులు 17 నుంచి చదువుదాం. 17 అక్క. చాలక్క. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ మాట నుంచి చదువుతాము. ఇక్కడ మనం చూసుకున్న 3 సందర్భాల్లో కూడా ఏం చూస్తున్నామంట, మనుషులకి శ్రమలు, బాధలు, కష్టాలు ఇవన్నీ తప్పవు. అవి ఖచ్చితంగా ఎవరు కూడా భూమి మీద బ్రతుకుతున్న వారందరము కూడా ఏంటంటే ఎవరు మినహాయింపు కాదు. కష్టాలు రావు, మా కుటుంబాల్లో మా జీవితాల్లో కష్టాలు లేవు అని అనుకునేవారు ఎవరూ లేరు. మినహాయింపు ఎవరూ లేరు. అందరికీ ప్రతి కుటుంబంలో ప్రతి మనుషులకి కష్టాలు అనేటివి సర్వసహజమైనవి కదా. శ్రమలు అంటే కష్ట సుఖాలు కలయికే జీవితం కదా. అట్లాగా 2 ఉండి వెళ్తూనే ఉంటాం. కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమైందంట, ఫస్ట్ మనం ఎవరి కోసం మాట్లాడుకున్నాం, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వారు స్పందించిన రీతిని మనం ఒక 3 విధాలుగా నేను చూపించాను. చాలానే ఉంటాయి బైబిల్ గ్రంథంలో. కానీ వారు ఎట్లా స్పందించారు, అనుకోని రీతిలో సమస్యలన్నీ చెప్పి రావు. ఒక్కసారిగా ఉపద్రవం వచ్చినట్టు మీదకి. అందుకే వాటికి ఏమని పెట్టుంటారు, సుడిగుండాలు అంటారు, తుఫాన్లు అంటూ ఉంటారు, అగ్ని వంటి శ్రమలు అంటూ ఉంటారు. వాటి తీవ్రతను చెప్పటానికి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు అట్లా రాయించాడు. అంటే తట్టుకోలేనివని, మనము నిలబడలేమని, మనం మునిగిపోతామంటే జలములు బడి వెళ్తున్నప్పుడు ఇట్లాగా అన్ని రకాలుగా దేవుడు ఎట్లాగంటే వాటి తీవ్రతను ఆ స్థాయిని మనకు చూపించడానికి కొన్ని కంపారిజన్స్ ఏంటంటే వాటిని
ఉపమానాలుగా వాటిని సెలెక్ట్ చేసి మనం చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టే మనుషులు ఏంటంటే ఎట్లాగా వారు తీసుకున్నారు, ఎట్లాగా వారి జీవితాల్లో ఆ శ్రమలు వచ్చినప్పుడు వారు దాన్ని తీసుకున్నారు, దేవుని చిత్తాన్ని ఏమైనా గ్రహించారా, ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు వారి జీవితంలో దేవుని ప్రణాళికను గుర్తించారా అనేది వారు లేదు. చూడండి ఇక్కడ నయోమి, మనం మొదట్లో మన నయోమిని చూసుకున్నట్లయితే ఏమంటుందమ్మా, తెలియదు నయోమి చేసిన పొరపాటు వలన ఏంటంటే తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల జీవితంలో మోయాబు దేశంలో కరువు వచ్చినప్పటికీ బెత్లెహేమ్ ఉన్నప్పటికీ దేవుడు దర్శిస్తాడు, అది దేవుని గృహం అయినప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఏంటంటే నిలిచి ఉండలేదు, ఓర్చుకోలేదు. ఏదో తన కుటుంబం ఒక్కటే ఆ బెత్లెహేమ్ గ్రామంలోని ఏంటంటే ఆ కరువుతోని చనిపోతున్న రీతిలో ఒక్క కుటుంబం మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకొని కుటుంబంతో సహా మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం అనేది శపితమైన దేశం అని ముందే చెప్పి ఉన్నాడు. చూడండి అక్కడి నుంచి తిరిగి ఎట్లా వచ్చింది, రిక్తురాలుగా వచ్చింది. మొత్తం ఏంటంటే కుటుంబంతో వెళ్ళింది, ఒక భర్త, ఇద్దరు కుమారులతో వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఏంటంటే అక్కడ మోయాబు దేశంలో ఒక 3 సమాధులను విడిచిపెట్టి తనతో తెచ్చుకుంది ఏమీ లేదు, కానీ ఒక 3 సమాధులను విడిచిపెట్టి ఆఖరిగా అట్లీస్ట్ చనిపోయేటప్పుడన్నా తన సొంత ఊర్లో చనిపోదామని చెప్పి నిశ్చయిత కలిగి తిరిగి మళ్ళా దేవుడు బెత్లెహేమ్ను దర్శిస్తున్నాడని చెప్పి మళ్ళీ ఆహారం వస్తుందని చెప్పి అట్లా తెలుసుకొని మళ్ళీ ఆ వార్తను విని వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఉంటారు కదా, వారికి శ్రేయోభిలాషులు కానీ బంధువులు కానీ స్వజనులు కానీ అందరూ ఊరి వారందరూ వారి వద్దకు వచ్చి ఆమె చెప్తున్నారు, పరామర్శిస్తున్నప్పుడు అప్పుడు ఆమె పేరుకి ఏమని చెప్తుంది, నయోమి కదా అని నీవు అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేసాను. దేవుని మీద ఎంతటి ఆయాసం కలిగి ఉందంట కదా, కట్టుకున్న భర్త, లేదంటే ఇంకా తను ఎవరి మీద అయితే ఆధారపడాలో, భర్త అయితే చనిపోయాడు, ఇంకే ఒక కుమారుడు చనిపోయాడు, ఆ తర్వాత ఇంకొక కుమారుడు అనుకుంటే ఇంకొక కుమారుడు, అంటే కష్టం మీద కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేని స్థితి ఎవరితో వచ్చింది, తిరిగి రూతుతో తిరిగి మళ్ళీ వచ్చింది. అనుకోని పరిస్థితి వచ్చింది, ఇట్లా అవుతుందని ఎప్పుడు జీవితంలో అప్పుడు అనుకొని ఉండదు. వచ్చినప్పుడు వచ్చిన తర్వాత తన మనస్తత్వం ఎట్లా ఉందని నాకు దుఃఖము కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనండి. నయోమి అనే పేరుకు మధురము, దాని తర్వాత తన జీవితం అంతా చేదైన అనుభవాలు, తన జీవితంలో మంచి అని చెప్పుకునేది ఏమీ మిగలలేదు కాబట్టి పేరును మార్చుకుందామని తనకి చెప్తుందనమాట. ఆ కిందన మనం చూసుకుంటే యెహోవా నన్ను అన్నీ, నేను సమృద్ధి గలదానే వెళ్ళిందంట, సమృద్ధి గలదాన్నే వెళ్ళింది. చూసారా, సమృద్ధితో వెళ్ళిందా, లేదు కదా, కరువు ఉంది కాబట్టి వెళ్ళింది. కానీ ఏంటంటే రాంగ్ నోషన్, రాంగ్ పర్స్పెక్టివ్, అంటే ఒక దృక్పథం ఎట్లాగుంది తను చూసేది పద్ధతి, ఒక శ్రమ వచ్చింది తన జీవితంలోని, అనుకున్న సంఘటన జరిగింది, అటువంటిది ఎట్లాగ తను పరిగణిస్తుందంటే సమృద్ధి గలదాన్నే వెళ్ళాను, కానీ ఎట్లా వచ్చిందంట, రిక్తురాలుగా తిరిగి రాజేశాను. ఎవరంట, మళ్ళీ ఎవరు పెట్టిందంట, దేవుడికి పెట్టింది, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు అసలు నన్ను బాధపరిచెను అని చెప్పి తిరిగి నింద ఫిర్యాదు ఎవరి మీద చేస్తుందంట, దేవుని మీద చేస్తుందంట. అంతా కోల్పోయింది కానీ తిరిగి ఏమని చెప్తుందంటే దేవుడి మీద నింద వేస్తుంది. అట్లాగే మనం 1 రాజుల 17వ అధ్యాయంలోని సారెపతు విధవరాలకి మనకు తెలుసు, ఎప్పటి నుంచో మనం చదువుకుంటున్నాం. 17వ అధ్యాయంలోని ఏమెళ్తాడంటే తిష్పీడ్ అని ఏలి అక్కడికి వెళ్తాడు. సారెపతు కరువు వచ్చినప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మొదట చిన్న అప్పము బుండ్లో నూనె కొంచెం ఉన్నప్పటికీ ఎలీషా పోషింపబడుతూ ఉన్నాడు ఈ సారెపతుని విధవరాలతో. అదంతా అయిన తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే ఆ కుమారుడు రోగియే ప్రాణం విడువజాలనంత వ్యాధి గలవాడయ్యాడంట. అంటే చనిపోబోతున్నప్పుడు చనిపోయాడంట, మరణం అయ్యాడు. అప్పుడు ఆ కుమారుడు, తనకున్న సారెపతు విధవరాలకి ఉన్న కుమారుడు చనిపోయినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుంది, అప్పుడు వరకు దేశమంతా కరువు ఉంది, అందరూ చనిపోతున్నారు కరువుతో. సారెపతు తన గృహంలో తప్పితే కదా అంతా చనిపోతుంది. అన్ని దినాలు దేవుని హస్తాన్ని చూసింది, అన్ని దినాలు దేవుని పోషణను చూసింది. తన కుటుంబము, తన కొడుకు, తన కుమారుడు ఎట్లా పోషింపబడుతున్నాడు ఇన్ని దినాల నుంచి అదంతా ఎరిగింది కదా. ఆఖరిగా చనిపోతానని తన అన్న మాటలే, అవన్నీ తెలిసి ఇంత పోషణను చూసిన తర్వాత ఏమైందంటే కుమారుడు చనిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేకుండా ఏమని చెప్తుందంటే దైవజనుడితోని,
నువ్వు ఎందుకు వచ్చావు అసలు? ఫస్ట్ అంత సమృద్ధి ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించలేదు, దైవజనుడిని అడగలేదు. ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి, ఎందుకు వచ్చావు? సారేపతులు ఎంతమంది విధవరాలు ఉన్నారు, ఇజ్రాయిల్లో లేరా, యెరూషలేంలో లేరా? అటువంటి ప్రశ్నలు అడగలేదు. కానీ బాగా సమృద్ధిగా ఉన్నప్పుడు, పోషింపబడుతున్నప్పుడు, కానీ కష్టం వచ్చినప్పుడు తిరిగి ఏమంటుందంట, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి, ఎందుకు వచ్చావు? నా పాపం నాకు జ్ఞాపకం చేసి ఏమంటుందంట, నా పాపం అంటే నేను దోషినే, నన్ను శిక్షించడానికి, లేదంటే టు పనిష్ మీ, నువ్వు అందుకు వచ్చి ఉన్నావా అని చెప్పి దైవజన్ని, లేదంటే నా కుమారుని చంపజూజాలు ఉన్నావా, నా కుమారుని చంపడానికి నువ్వు వచ్చి ఉన్నావా అని అడుగుతుంటారు. అంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ద వే హౌ బిలీవర్స్ విల్ రియాక్ట్, ఎట్లా స్పందిస్తున్నాం, శ్రమ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాం అనేది మాట్లాడుతున్నది. అంటే విశ్వాసం మన పేరు పెట్టుకొని ఆ పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు చాలాసార్లు విశ్వాస సహితమైన మాటలు మన రావు. అది సర్వసాధారణం. ఎన్ని మాటలు విశ్వాసం గురించి బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నప్పుడు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితంలో పరిపక్వత ఉన్న అనుభవం ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలో మనం గుండా వెళ్తున్నప్పుడు మాత్రము ఇట్లాగా విశ్వాస సహితంగా అట్లాగా మనం మాట్లాడలేం. అది చాలా సాధారణమైన విషయం కాదు కదా. కానీ ఇక్కడ స్పందించాల్సిన రీతి ఇట్లా కాదు. కానీ చూడండి, యోహాను సువార్తలో ఎంతమంది కదా, వానికి కూడా ఏంటంట, ఎందుకు అని చెప్పి మనం చూసుకున్నట్లయితే ఆఖరితో యోహాను సువార్తలోని ఏముందంట, పుట్టిగ్రుడ్డివాడు శిష్యులు అడుగుతూ ఉంటారు, యేసయ్య ఏమని అడుగుతారమ్మా, వీడు చిన్నప్పటి నుంచి గుడ్డివాడే ఉండుటకు కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి గుడ్డివాడే అంట, వాడి కళ్ళు కనిపించవు, కానీ దీనికి కారణం ఏమి అని అడుగుతూ ఉంటారు. నువ్వు గుడ్డివై పుట్టుటకు ఎవడు పాపము చేశాను, ఎవరు పాపం చేశారు, వీడిలోని ఈ వ్యాధి వచ్చింది, దీనికి స్వస్థత లేదు కదా అని చెప్పి అన్నప్పుడు, వీరి కన్నవారా, పోనీ వీడి పాపం చేశాడా, వారి తల్లిదండ్రుల పాపం వాడికి గుడ్డితనాన్ని కలగజేసిందా అని అడగగా, అప్పుడు యేసయ్య చెప్తాడు, వీడైనను వీడిని కన్నవాడైనను పాపం చేయలేదు, కానీ ఏంటంట, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని ఉంటుంది. చూడండి, అలాగే ద్వితీయోపదేశ కాండం. ఎందుకంటే మన జీవితాల్లో ఎన్నోసార్లు మనం వింటూనే ఉంటాం, దేవుని వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏంటంటే మనకి శ్రమలు అనేవి ఒక్కసారిగా ఏంటంటే అదంటే యాక్సిడెంట్గా అకస్మాత్తుగా వచ్చేవి కాదు, రావడం అట్లా వస్తూ ఉంటాయి, మనకు అట్లా కనిపిస్తాయి, సడన్గా వస్తాయి. ఈ సంవత్సరం నేను చెప్పాలంటే, కిందటి సంవత్సరం గడిచిన ఒక ఆగస్ట్ నెల నుంచి చాలా బిజీగా ఉన్నాం. అంటే అన్ని పనుల్లో, ఇంట్లో పనులు, సంఘరీతిగా అన్నీ చూసుకున్నట్లు డిసెంబర్ అయితే ఖాళీయే లేదు. మీటింగ్స్కి వెళ్ళి వచ్చిన బట్టలన్నీ ఒక కుప్పలా ఉండేవి, మాట్లాడడానికి కూడా ఖాళీ లేనంత విపరీతంగా మీటింగ్స్లో అట్లా తిరుగుతున్నాం. అది తిరిగినప్పుడు ఫస్ట్ అయిపోయింది, సెకండ్ వచ్చేసరికి అప్పుడు అనుకుంటున్నాను, ఫస్ట్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, సెకండ్ అయిన తర్వాత రిలాక్స్ అయ్యి 10 o'clock 11 o'clockకి ఫీవరిష్గా ఉంటే కూర్చొని అమ్మయ్య ఇప్పుడు 1 month ఖచ్చితంగా నాకు రెస్ట్ కావాలి, అసలు చాలా అలసిపోయింది, నా మటుకు నేనే అనుకొని మనసులో అనుకునేసరికి అప్పుడు ఇంక స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు అనుకుంటున్నాను, లేవలేని స్థితి, తినడానికి కూడా లేవలేని స్థితి. మా డాడీ ఫోన్ చేసి, మమ్మీకి ఇట్లా బాగాలేదు, ఇట్లా కిమ్స్ తీసుకెళ్దాము, నన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. నాకా పరిస్థితి బాగాలేదు, డాడీ నాకు బాగాలేదన్నా కూడా, డాడీ లేదమ్మా వెళ్ళాలి అర్జెంటుగా, నేను వెళ్తాను, నువ్వు రానండి. ఇంక అక్కడి నుంచి స్టార్ట్. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే అకస్మాత్తుగా అసలు ఊహించిన రీతి, తలవని రీతి. నేను చాలా ప్లాన్స్ చేసుకున్నా, ఓకే సెకండ్ కదా, ఐ హ్యావ్ మై గోల్స్, అంటే బైబిల్ చదవటానికి కానీ ప్రార్థన చేయటానికి, ఇంకా నాకు చాలా ప్రణాళికలు నేను చేసుకున్న తీర్మానాలన్నింటిలోని చాలా ఎట్లా డిసిప్లిన్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారిగా అంటే అన్నిటి మీద ఇట్లాగా కొట్టేసినట్టు అయిపోయింది. 1 కాదు 2 రోజులు కాదు, కానీ ఆ హాస్పిటల్ ఎక్కడ ఒక నెల రోజుల వరకు జరుగుతూనే ఉంది. అంత అకస్మాత్తుగా వచ్చేసరికి తీరికుండేది కాదు, అలసట, పోనీ ఏమైనా పరిస్థితి బాగుండేదంటే కాదు. అంటే నేను చెప్పింది ఏంటంటే, మనకు అకస్మాత్తుగా వచ్చి ఉంటాయి, మన మీద ఊడిపడినట్టు వచ్చి ఉంటుంది, మన ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఊపిరా లేనట్టు శ్రమ వచ్చినట్టు ఉంటుంది. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంట, మనుషులు శ్రమానుభవంకే, యోబు అంటూ ఉంటాడు కదా, దేనికి పుడుతున్నారంట, అది పొందుకోవడానికే, శ్రమను అనుభవించటానికి, ఆ శ్రమల ద్వారా అనుభవాన్ని పొందుకోవటానికి పుడుతూ ఉన్నారంట. పుడుతూ ఉండి ఏంటంటే ఇప్పుడు, కానీ దేవుడు అనాది చిత్త ప్రకారం
కదా. ఆయన ఏంటంటే అనంత జ్ఞాని అయిన దేవుడు. కానీ ఇప్పుడు మన మీద ఏంటంటే ఇట్లాగ వచ్చి పడిపోయే నేను అనుకోలేదే, మనం వెల్ ప్రిపేర్డ్గా లేమో అని అనుకోవడానికి లేదు. కానీ ఆ వంట దేవుడి చిత్తంలో, ఆయన జ్ఞానంలో, భవిష్యత్ జ్ఞానం ఎరిగిన దేవుడు ఏంటంటే ఇట్ ఈస్ ప్లాన్డ్ అండ్ ప్రిపేర్డ్. చాలా ఖచ్చితంగా ఒక ప్లాన్తో, ఒక ఉద్దేశంతో దేవుడు ఈ సమయంలోని, ఈ టైంలోని ఇట్లాగా నీకు ఏంటంటే డాక్టర్ రిపోర్ట్, మనకు క్యాన్సర్ అని కానీ, ఒక రోగం వచ్చిందని కానీ, అప్పుల బాధలు కానీ, కుటుంబంలో మరణం కానీ, ఏదైనా అప్పటికి అది ఏదైనా కష్టం, బాధ, అది అంతటికీ దేవుడు ఏం చేస్తాడంట ఒక ఫిక్స్ టైం అనేది. అమ్మ చూడండి అమ్మ బాగుంటుంది. దే ఆర్ నాట్ యాక్సిడెంట్ కదా, అవి ఏమి అకస్మాత్తుగా ప్రమాదశాత్తుగా మనకు వచ్చి పడినవి ఏం కాదు. కానీ ఏదంటే దేవుడు తన చిత్తానుసారంగా ఏంటంటే అవి మన జీవితంలో నిర్ణయించినవి అన్నమాట. చూడండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32 11. అవునక్క, 9 నుంచి చదువుదాం అక్క. ఇక్కడ ద్వితీయోపదేశం ఎన్నోసార్లు మనం కూడా వినే ఉంటాం కదా. ఆయన ప్రజల పట్ల, దేవుని ప్రజల పట్ల ఆయన భద్రత, ఆయన కాపుదల ఎట్లా ఉంటుందో అని చెప్తూ ఇక్కడ ఏముందంట, భీకర ధ్వని గల పాడైన ఎడారిలో చూసారా, అరణ్య ప్రదేశంలోని ఎట్లాగంట దేవుని కాపుదలగా ఉందంట. వాణిని కనుగొన్నాడంట. కనుగొని ఆవరించడం అంటే ఏంటమ్మా, చుట్టూతా ఉండడం. అవునమ్మా, ఆవరించి ఎట్లాంటి మాటలు ఉన్నాయి కదా. ఎడారిలో తీసుకెళ్ళిపోయి నడిపించేసి 40 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టలేదు. అనాథలుగా అట్లా అయితే వదిలేయలేదు. కానీ దేవుడు ఏం చేశాడంట, పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడును. ఎట్లాంటి మాట అంటే కనుపాప. మొదటిగా ఏదైనా చిన్న నలకి ఏదైనా తగిలిందంటే కనురెప్ప ఏం చేస్తుందంటే వెంటనే అంత ప్రొటెక్షన్ ఇస్తుంది. దేవుడు ఎట్లాగా అంటే చిన్నది కూడా తాకకుండా, ముందు దుష్టుడు తాకకుండా దేవుడు భద్రత ఎట్లాగుందంట, అటువంటి రీతిలోని ఇజ్రాయెల్ని అరణ్యంలో అయితే నడిపించాను. కానీ వారిని ఎట్లా పోషించానో దేవుడు చెప్తున్నాడంట. వారిని పరామర్శించాడంట, వారిని కనుగొన్నాడంట, కనుపాప వల్లే వారిని కాపాడానంట. ఎందుకు అంటే ఇజ్రాయేలు ఎక్కడ 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తు దేశం రాజు కింద ఇటుకలు ఏంటంటే చేసుకుంటూ ఉన్నారు. కానీ కనాను దేశాన్ని వెళ్ళి అక్కడ వారు నివసించాలంటే, అక్కడున్న 7 తెగల పెరిజీలు, కనానీలు, హిత్తీలు వారందరినీ జయించాలంటే వారు యుద్ధము రావాలి. వారికి యుద్ధము రావాలంటే అప్పుడు దేవుడు అప్పటి వరకు మట్టులు లేదంటే ఇసుక ఇవన్నీ మోస్తూ, ఇటుకలు మోస్తున్న వారికి యుద్ధ నైపుణ్యం నేర్పించాలంటే అప్పుడు ఏం చేశాడంట, దేవుడు వారికి పోరాడడం నేర్పించాలి. కాబట్టి ఏం చేశాడంట, 40 సంవత్సరాలు వారి అవిధేయత కొరకు ఏంటంటే దేవుడు వారిని 40 సంవత్సరాలు మళ్ళా 11 రోజుల్లో లేదంటే నెల రోజుల్లోని కనాను దేశానికి నడిపించలేదు. కానీ ఏం చేశాడంటే వారికి తర్ఫీదునివ్వడానికి, టు ట్రైన్ దెమ్ కదా, వారిని ఏంటంటే వారిని ఏంటంటే సాధన చేయటానికి లేదంటే వారికి నేర్పించటానికి దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడంట. దాన్ని ఎట్లాగా అంటే పక్షిరాజుతోని కంపేర్ చేశాడు. చూడండి, పక్షులందరిలో ద సుప్రీం బర్డ్ అంటే చాలా అన్నిటికీ పక్షిరాజు, పక్షుల్లో రాజు ఎవరిని అంటారంటే ఈగిల్ని అంటారు తెలుగులో. పక్షిరాజు అని ఎందుకు అంటున్నారంటే, ఎందుకంటే అన్ని పక్షులు ఈ ఆకాశం వరకు ఎగురుతూ ఉంటాయి. కానీ ఆకాశం పైగా పర్వతముల స్థాయిలో ఏం చేస్తుంటాయి అంటే ఈ పక్షిరాజు, ఈగల్స్ ఎప్పుడన్నా చూసినప్పుడైతే కిందని ఎగరవు. కానీ ఏంటంటే ఆ పై స్థాయిలోని పర్వతములు, కొండల స్థాయిలో ఎగురుతూ ఉంటూ ఉంటాయి, రెక్కలు చాచి ఎగురుతూ ఉంటాయంట. తుఫానులు అయినప్పటికీ ఏవైనప్పటికీ ఆ టైంలో ఏం చేస్తూ ఉంటాయంట, అప్పుడు కూడా ఏంటంటే ఎగురుతూ ఉంటాయంట. అటువంటి పక్షిరాజు ఏం చేస్తుందంటే గుడ్లు పెట్టేటప్పుడు ఎక్కడ తన గూడుని ఏర్పరచుకుంటుందంట,
ఎత్తైన శిఖరముల మీద చెట్ల మీద వెళ్ళి తన గూడుని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఒక 7 రకాలు 8 రకాల ఏంటంటే ఆ వస్తువులతో చేస్తుంటుంది. మొదటి ఆ కొమ్మలతోని కొంచెం ఈకలతోని అన్నిటితోని పెట్టిన తర్వాత ఆ పైన మాత్రము పైన గుడ్లు పెట్టే ప్రదేశంలో కానీ మనకి స్లీప్ వెల్ మిగతావన్నీ మనకి మంచి మంచి మ్యాట్రెస్లు తెలుసు కదమ్మా, వాటన్నిటికన్నా మెత్తగా దూదిలాగా ఉండేటట్టు ఏం చేస్తుందంట, అటువంటి మెత్తగా ఉన్నాయి దాన్ని ఏంటంటే దూది లాంటివి అన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తుందో కానీ ఆ గూడుని అట్లాగా గుడ్లు పెట్టకముందు పెట్టి దానికి సుఖంగా సౌఖ్యంగా ఉండటానికి గుడ్లు ఇంకా ఏంటంటే వచ్చి పిల్లలు రాకముందు ఏంటంటే చేసిన తర్వాత పెట్టిన తర్వాత ఆ టైంకి మళ్ళీ గుడ్లు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు వచ్చిన తర్వాత రోజు చాలా ప్రత్యేకంగా ఆహారం తెచ్చి దాని నోట్లో ఎట్లా మనం చూస్తుంటాం కదా నోట్లో పెడుతూనే ఉంటుందంట. నోట్లో పెడుతూ కొన్ని మాటలు చెప్తూ ఉంటుందంట. తర్వాత నువ్వు కూడా నా అంతా ఏంటంటే పైకి ఎగరాలి, ఇందులో ఉండిపోతే ఇక్కడ స్థాయిలో నువ్వు ఉండిపోకూడదు, ఏంటంటే ఇంకా పైకి ఎగరాలి, అన్ని పక్షులతో నువ్వు పోల్చుకోకూడదు, నీ స్థాయి వేరు, పక్షిరాజు అని అందుకే అన్నారు అని అంటే ఇలాగ ఎగరాలి అని చిన్నగా చిన్నగా చెప్తే ఒకవేళ పిల్లలు ఎగిరి ఉంటాయి, పిల్లలు ఎగిరి ఎందుకులే ఇదంతా కష్టం, నొప్పి పెడుతున్నాయి రెక్కలు, ఇట్లా కాదు ఇదే బాగుంది అమ్మ అని చెప్పి అబ్బా నొప్పి పెడుతున్నాయని కాసేపు ఉండిపోతున్నాయి. రోజు చెప్తున్న లెసను అమ్మ చెప్తున్న లెసను వినరు కదా పిల్లలు. వెళ్ళలేనప్పుడు ఏం చేసింది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేసిందంట నెమ్మదిగా ఏంటంట గుడిని రేపుతూ ఉంటుందంట. ఇట్లాగే ఉండిపోతారు, లేదంటే నేర్చుకోరు కాబట్టి, లేదంటే వీరేంటంటే ఈ గూడికే పరిమితం అయిపోతారు. ఇందుకొరకు కాదు వీరు పుట్టింది, ఇందుకొరకు కాదు అందరిలాగా ఉండిపోవడానికి కాదు, నా ఆలోచనలు వీటి పట్ల వేరు, తల్లి ఆలోచనలు బిడ్డల పట్ల వేరు. దేవుడు అంటూ ఉంటాడు కదా యెషయా గ్రంథం 50, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటి కావు, నా మార్గములు మీ మార్గములు వంటి కాదు. ఎంత దూరం ఉన్నాయంట మన ఆలోచనలు, ఏంటంట ఆకాశానికి భూమికి అంత ఎత్తులో ఉన్నాయంట. అంటే మన ఆలోచనలు భూస్థాయి వరకే ఉంటాయి, అందులోని దేవుని మంచితనం మనకు కనబడదంట. దేవుడు ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, ఎందుకు ఈ మరణం వచ్చింది, ఎందుకు ఈ డైవర్స్ వచ్చింది, ఎందుకు ఈ అప్పు వచ్చింది, ఎందుకు నింద వచ్చింది, ఎందుకు ఈ కన్నీరు వచ్చింది అని అనుకుంటుంటాం. కానీ దేవుడికి సమస్తము ఎరిగిన దేవుడికి మన మంచితనం, మానవ మంచితనం వేరు, దేవుని మంచితనము వేరు. దేవునికి ఏంటంటే అంతా తెలుసు. ఈ టైంకి చూడండి పేతురు అంటాడు కదా, అవసరమును బట్టి ప్రస్తుతము కొంచెం కాలము మీరు ఏంటంటే ఆ శ్రమ అనుభవిస్తున్నారు. చూడండి మొదటి పేతురులో ఒక మాట ఉంటుంది, మళ్ళీ వెనక్కి వద్దాం. పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు చాలు సిస్టర్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే అవసరం అంట మనకి ఇవన్నీ. తల్లికి తెలుసు ఏంటి అవసరం అని. అందుకే ఏంటంటే సుఖంగా సౌఖ్యంగా ఉన్న పరిస్థితులన్నీ అప్పటి వరకు సుఖంగా ఉంటాం, అప్పుడు కనుక నెమ్మదిగా ఉంటుంది, అప్పటి వరకు చాలా చక్కగా ఉంటుంది కుటుంబంలోనే. ఒక్కసారిగా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంట, అబ్బా అని అనిపించింది. కానీ అది మనకి అయ్యో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు నాకే ఎందుకు చేశాడు. చాలాసార్లు ఎన్నిసార్లు ఇక్కడ నుంచి నేను వాక్యం చెప్పినప్పటికీ, ఎన్నిసార్లు వాక్యం చదువుకున్నప్పటికీ కూడా ఒక 30 రోజులు, ఒక 10 రోజులు, 15 రోజులు అయిపోయిన తర్వాత నాకే అనిపించింది, అవును నేనేం పాపం చేశాను, ఏం తప్పు చేశాను, అసలు మరీ ఇంత ఊపిరి సలపలేనంతగా మనిషి ఎట్లా ఉందంటే బయటికి మనిషి కనబడుతున్నాను కానీ లోపల విశ్వాసం కదిలింపబడిపోయింది. అనిపించింది నేనేం తప్పు చేస్తున్నాను, ఏమో నేను ప్రయాసపడుతున్నాను కదా, ఏమో దేవుడు అనుకున్నంత స్థాయిలో నేను పరిశుద్ధంగా జీవించలేకపోయి సేవ చేయలేకపోయినప్పటికీ ప్రయాసపడుతున్నావే, ప్రార్థన చేస్తున్నావు అని అనిపించినప్పుడు నాకు అనిపించింది ఇంతకన్నా ఎక్కువగా నన్ను నలిపితే ప్రభువా ప్రార్థన ఎట్లా ఉండేదంటే, ఇంతకన్నా ఒక స్థాయికి వచ్చేసరికి ఇంతకన్నా ఎక్కువగా నాకు ఎక్కువైతే నేను బహుశా బ్రతకలేనేమో, ఏ బాధతో గుండె ఆగిపోతుందేమో అన్నంత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట
చూపించాడు. ఏంటంటే ధైర్యపరచడానికి దేవుడు నిజంగా సజీవుడిగా జీవం గల దేవుడిని సేవిస్తున్నాం, మాట్లాడే దేవుడు కాబట్టి ఏంటంటే నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువగా నిన్ను శోధించను. తింటున్నాం కానీ ఎందుకు తినాలి కాబట్టి తింటున్నాం. అట్లాంటి పరిస్థితులు కూడా అందరం వెళ్తూనే ఉంటాం. అందరికి ఒక రకాలు ఉండదు. ఏంటంటే నానా విధమైన శోధనలు, అందరికీ ఒక రకం ఉండదు. నానా విధములైన శోధనలో ఉన్నప్పుడు ఏంటంటే అందులో వాటి యందు మనము ఆనందించాలంట. అంటే దేవుడు అంటున్నాడు, ఈ నొప్పిని బాధ కాదు, నువ్వు కన్నీరే కాదు, కాదంట. దేని యందు సంతోషించాలి, దేని యందు అతిశయపడాలి. పౌలు కానీ పేతురు కానీ ఏంటంటే బికాస్ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్. నువ్వు అనుకుంటున్నావు ఆ సమయాల్లోని ఇప్పుడు ఈ పిల్లల్ని గూడు రేపుతున్నప్పుడు అబ్బా మా అమ్మంత తల్లి ఎవరూ లేరు అని అనుకుంటున్నాయి అవి. ఇంత ప్రేమగా ఇంత నోట్లో పెట్టే తల్లి ఏమీ లేవు అని అనుకున్నంతలోనే ఏం చేసిందంట, గూడు రేపిందనమాట. అసౌకర్యంగా చేసినప్పుడు పరిస్థితులు ఏమైందంట, అప్పుడు పైనుంచి వారు పడిపోయాయి. ఆ పిల్లలు పడిపోయినంత వరకు అప్పుడు అమ్మో కింద పడిపోతున్నామని ఏం చేస్తుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరన్నా కొంచెం రెక్కలు చాచి ఏంటంటే కొడుతూ ఉన్నాయి. అయినప్పటికీ వాటికి బలం సరిపోవట్లేదు కాబట్టి ఇంక అట్లా పడిపోతున్న సమయానికి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో తల్లి గ్రద్ద అట్లా వస్తుంటుంది. అమ్మో మన అమ్మ దీనంత ఇది లేదు అని అనుకున్న లోపునే ఆ తల్లి గ్రద్ద రెక్కలు చాచుకుంటూ వచ్చి అంట మళ్ళా ఆ పడిపోతున్న పిల్ల గద్దను తీసుకొని మళ్ళా ఎత్తి మళ్ళీ పైకి అట్లాగా తీసుకొస్తుందంట. తీసుకొచ్చిన తర్వాత అమ్మయ్య మనం అనుకున్నది తప్పే, మా అమ్మ చాలా మంచిది అని అనుకున్నంత లోపలనే మళ్ళీ పైనుంచి తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేస్తుందట. ఒక శ్రమ ఇట్లాగా అవుతుంది. ఇలాగ అయ్యింది, దేవుడు మేలు చేశాడు, మేము గట్టెక్కేసాము, విశ్వాసంలో బలపడ్డాం అనలోపు దేవుడు ఏంటంట శ్రమను మన జీవితంలోని ఆయన తట్టు తిరగడానికి ఒక భక్తుడు అంటాడు, సఫరింగ్స్ ఆర్ అ మెగాఫోన్ టు గెయిన్ గాడ్స్ అటెన్షన్ అంట. దేవుని దృష్టిని మనం ఆకర్షించడానికి దేవుడి శ్రమల్ని మనకి పెద్ద మెగాఫోన్ ఏదైనా మనం నడుచుకొని వెళ్తున్నప్పుడు వింటున్నప్పుడు అబ్బా ఎక్కడి నుంచి వస్తుందిరా శబ్దం అని చెప్పి మనం తిరుగుతామా లేదా? అట్లాగే శ్రమ వచ్చినప్పుడు మనం ఆత్మీయ జీవితంలో అనుభవాలు, అత్యంత విలువైన అనుభవాలు, పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటామంట, సమృద్ధిలోని, సుఖంలోని, సౌఖ్యంలోని ఎప్పుడు ఆత్మీయంగా నేర్చుకోలేము కూడా. కష్టంలో, బాధలో, దుఃఖంలో, కన్నీరులో అంటంట దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుని కన్నీరు కారుస్తాం, దేవునికి మొర పెడతాం. దేవునికి ఏంటంటే స్పష్టత కొరకు దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటాం. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మన బలపరుస్తాడు, దేవుడు మనని లేవనెత్తుతూ ఉంటాడు. అప్పుడే మనకి అటువంటి శ్రమ మీద శ్రమ వచ్చినప్పుడు అయ్యో ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు కదా, ప్రాణాన్ని పెట్టిన దేవుడు కదా, ఈ శ్రమల్లో ఏమనిపిస్తుంది అంటే ప్రతి విశ్వాసికి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అని భ్రమ. దావీదుకి కూడా అనిపిస్తే ఓ మాట అంటూ ఉంటాడు, ఏంటంటే నాకు కలిగిన శ్రమ ఏమని చేసిందంటే దేవుని దక్షిణ హస్తము మార్పు పొందెను. అంటే దేవుని దక్షిణ హస్తము సహాయం చేసేది, ఆదరించేదిగా దేవుని దక్షిణ హస్తంగానే దావీదుకి తెలుసు. కానీ అది మార్పు చెందనని అనుకున్నాడంట. ఎందుకు అనుకున్నాడంట? నాకు కలిగిన శ్రమయే దానికి కారణం అంటూ ఉంటాడు. చాలాసార్లు శ్రమలు వచ్చినప్పుడు అయ్యో దేవుడు విడిచిపెట్టేశాడు అనుకున్న రీతిలో నన్ను విడిచిపెట్టేశాడు, నేను ఒంటరిని అయిపోయినే, ఏంటి దేవుడు మాట్లాడట్లేదు అని అనుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. ఎంతటి విశ్వాస అయినా ఆ పరిస్థితి గుండా వెళ్ళాల్సి వస్తుంటుంది. ఆ పరిస్థితుల వరకు దేవుడు తీసుకెళ్తాడు. అది దేనికంటే అది అవసరం. ఎందుకంటే రానున్న దినాల్లోని నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు, కానీ నీ పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమందు ఉంది. కాబట్టి టు ఫిట్ దేర్, నువ్వు ఇక్కడ జీవించినట్టు ఇక్కడ ఉండేటట్టు పరిశుద్ధ మాటలు నీ జీవితము అట్లాగుంటే అక్కడ ఉండటానికి సెట్ అవు కాదు. కాబట్టి దేవుడంట ఇంకా ఏంటంట నన్ను ప్రేమించేవారు, చూడండి రోమిలు రాసిన పత్రికలో ఏముంటుందంట, తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఏమవుతుందంట, చెప్పండి అక్క. ఇక్కడ ఏంటంటే ఎవరికంట? అందరికీ కాదు. ఇక్కడ దేవుడు చెప్తుందంట దేవుణ్ణి ప్రేమించు వారికి, అంటే అనగా ఆయన సంకల్పం చొప్పున
పిలువబడిన వారికి దేని కలుగుతుందంట? ఈ శ్రమలో దాగి ఉన్న సిరులు ఏంటంట, దేవుడు ఎందుకు నలుపుతాడు, ఎందుకు తర్ఫీదు చేస్తాడు, ఏంటి చేస్తాడంట, అవసరం బట్టి అంట దేవుడు ఏం చేస్తాడంట, మేలు కలగటానికంట. పేతురు రాసిన పత్రికలు ఎందుకు చూడ, మెప్పు ఘనత ఏంటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అవన్నీ కలుగుతాయి. ఎప్పుడంట? మనం శ్రమను సహించినప్పుడు కదా. ఆ టైంలో మనం సహించిన వాడు ధన్యుడు అంట. అప్పుడు వానికి జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడంట. అప్పుడు సహించినప్పుడు. ఇప్పుడు శ్రమలు ఏదైతే ఉందో, ఒక తూకం వేసి తక్కిట అంటారు కదా, బ్యాలెన్స్ స్కేల్ని ఏమంటారు తెలుగులో, తూనికి వేస్తున్నప్పుడు మన శ్రమలన్నీ ఒకవైపు, ఆ పౌలు ఎట్లా చెప్తాడంట, శ్రమలన్నీ ఒకవైపు. ఇప్పుడు మనకు వస్తున్న శ్రమలు, అబ్బా ఇంత శ్రమ, ఇంత కన్నీరా, అది అనుభవించిన వాళ్ళు, వెళ్ళిన వాళ్ళందరికీ అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. అమ్మా ఇటు ఒక్కటి పెట్టి మన కన్నీరు, శ్రమ, బాధ, నింద, XYZ ప్యాకేజ్ అవంతా ఒక దాంట్లో పెట్టి రేపుడు దినాన్న ఏంటంట, మహిమను, పరలోకంలో దేవుడిచ్చిన మహిమను, అల్పకాలపు శ్రమలు, ఈ భూలోకం వరకే శ్రమలు ఉంటాయంట. కానీ పరలోకం ఎప్పుడమ్మా, నిత్యత్వము ఉంటుందంట. ఇప్పుడు ఈ శ్రమతో పోల్చి ఆయన ఇచ్చే ఘనత, మెప్పు, ఆధిక్యత లేదంటే రివార్డ్స్తో కంపేర్ చేసుకుంటే అసలు నో కంపారిజనే అంటాడు పౌలు. అట్లాగంటాడు, అల్పకాలపు శ్రమలు ఏంటంటే రానున్న మహిమలో అవి ఎన్నదగినవే కాదు. అందుకే మీరు భయపడకండి. అందుకే యేసయ్య చెప్తూ ఉంటాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి. దైవభక్తితో ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వారందరికీ వస్తాయి. మన జీవితంలో శ్రమ రావట్లేదంటే ఎక్కడో తప్పిపోయామనే. శ్రమ మన జీవితంలో లేదా, కష్టం నీ జీవితంలో లేదా, అనుభవించట్లేదా, దేవుడు వదిలేసే ఉంటాడేమో మనల్ని, దేవుడు విడిచిపెట్టేశాడనే అర్థం. ఏంటంటే మనం ఏంటంటే ఇంకా గణపరచపడం, దేవుడి చేతిలోకి వెళ్ళినా మన మాట విన్నవారమేమో, అప్పుడే దేవుడు విడిచిపెట్టేశాడు. ఖచ్చితంగా శ్రమ వస్తుంది, ఇది చాలా ఖచ్చితంగా చెప్పాడు. కానీ యేసయ్య అంటే వచ్చిన దగ్గర స్వస్థతల కొరకు, దీని కొరకు, దాని కొరకు వస్తున్నారు. కానీ ఒకటి తెలుసుకోండి, మినహాయింపు లేదు. నాతో ఉన్నారని, నన్ను నమ్ముకున్నారని చెప్పి అట్లా మోసపుచ్చే మాటలు కాదు. కానీ సువార్త సూటిగా ఏంటంటే శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఉంటే ఖచ్చితంగా మీరు వస్తాయి కాబట్టి ధైర్యంగా వహించండి. ఎందుకంటే పౌలు అంటాడు చూడండి, మొదటి తెస్సలోనికైన పత్రికలోని పౌలు ఏమంటాడంట, నేను మీకు ముందే చెప్పాను శ్రమలు వస్తాయి. ఆ 3వ అధ్యాయం, మొదటి తెస్సలోనికైన 3వ అధ్యాయము 4 మధ్యలోంచి చదువుతాను చూడండి. మేము మీ యొద్దకు ఉన్నప్పుడు మనం శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా, అలాగనే జరిగినది. ఎట్లాగ బోధించారంటే అప్పుడు దినాల్లోని ఏంటంటే స్వస్థతలు వస్తాయి, మీరు దీవించబడతారు, సీట్లు వస్తాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, పిల్లలు పుట్టేసి అంత మాత్రం అటువంటి సువార్తనైతే ప్రకటించలేదు. కానీ అపొస్తలుడైన పౌలు ఏంటంటే మీతో ముందుగా నేను చెప్పి తిని కదా, శ్రమను అనుభవించి ఉన్నదని మీతో ముందుగా మేము చెప్పి తిని కదా, అలాగునే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. దట్ మీన్స్ వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. నియమింపబడ్డాము అంటే ఇక్కడ ఏముందంటే, నియమింపబడ్డామంటే వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ బై గాడ్. అంటే మనం ఎప్పుడైతే ఆయన రక్షణలోకి ఆయన్ని ప్రేమించామో, ఆయన సంకల్పం బట్టి పిలువబడ్డామో, ఆయన రక్షకుడిగా అంగీకరించామో కదా, అట్లాగా అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంట, ఆయన యందు ఇంకనూ సిలువలో కొదువై ఉన్న శ్రమలన్నీ పొందవలసిన పౌలు అన్న రీతిగా ఉన్నాయంట. అంత లేకపోయినప్పటికీ కూడా మనకొచ్చిన శ్రమల్లో మనము నిలవబడిన వారమై ఉన్నామంట. చాలాసార్లు అట్లాగే దేవుడు ఆ పక్షిరాజు ఎట్లా విడిచిపెట్టి అయ్యో పడిపోతాను అని అనుకున్న పరిస్థితుల్లోని నా కాలు జారినని అనుకొనగా దేవుడు ఏమంటాడంటే మళ్ళా ఏంటంటే మళ్ళా దేవుడు పాదములను స్థిరపరిచెను అని ఉంటుంది కదా. అట్లా ప్రతి పరిస్థితిలో మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మనకు తెలియంది ఏంటంటే దేవుడు విడిచిపెట్టే కాదు. చూడండి, ఆఫ్రికన్ దేశంలోని ఒక తెగ ఉండేదంట. ఆ తెగలోని 13 సంవత్సరాలు యవ్వన కాలంలో వచ్చిన బాలులకి ఒక ట్రైనింగ్ ఇచ్చేవారంట. ఏంటంటే వాళ్ళకి ధైర్యాన్ని, సాహసాన్ని నేర్పించడానికి, అంటే ధైర్యంగా ఉండటానికి, మగాడ్లా బ్రతకటానికి, యుద్ధాన్ని చేయటానికి అట్లా ఉండేటప్పుడు ఏం చేసేవారంట, ఆ 13వ పుట్టినరోజు వచ్చేసరికి వానికి కళ్ళు గంతలు పెట్టి, అప్పటి వరకు ఏంటంటే ఆ పాలెంలోనే, ఆ తెగలోనే, కుటుంబం మధ్యనే, సౌకర్యాల మధ్య ఉండేవాడికి ఆ యవనస్తుని తీసుకెళ్ళి కళ్ళులకి గంతలు కట్టి దట్టమైన అరణ్యంలోకి తీసుకెళ్ళేవారంట. కళ్ళు గంతలు కట్టిన తర్వాత ఒక రాత్రంతా నువ్వు అక్కడ ఉండాలి.
రాత్రంతా నువ్వు కళ్ళగంతుకొని అరణ్యంలో అడవి మృగాల మధ్య నువ్వు ఉంటే నువ్వు మగాడివి. అప్పుడు నువ్వు ఒక మగాడిలాగా వాడిని గుర్తించేవారు ఆ పాలెంలోనే ఉన్న తెగలో. అది ఆచారం. అట్లా గుర్తించిన తర్వాత ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి కళ్ళు గంతలు కట్టి ఆ పాలెం నుంచి ఊరిబడిన అరణ్యంలోకి మట్టమైన అరణ్యంలో ఉంచి కళ్ళు గంతలు పెట్టినప్పుడు అలా ఉన్నాడంట. కానీ ఏంటంట, ఆ రాత్రి చిన్న ఆకు కదిలినా ఎక్కడి నుంచి ఏ క్రూర జంతువు వచ్చి మీద పడుతుందని భయం, లేదంటే చిన్నది ఏది కదిలినప్పటికీ ఏ శబ్దం వినబడినప్పటికీ ఆ భయంతో రాత్రంతా ఉంటాడు. రాత్రంతా ఉండి గడిచిన తర్వాత ఆ తెల్లవారు నిమిషం ఎదురాక సూర్యుడు ఉదయించగానే తర్వాత కళ్ళు గంతలు విప్పుతారంట. కళ్ళు గంతలు విప్పిన తర్వాత ఏంటంటే అక్కడ ఉండాలి. అప్పుడు అక్కడ ఉండి నిలిచి ఉంటే పారిపోయి మెలక్కి వచ్చేసే వారిని గుర్తించరు, కానీ అక్కడ ఉన్నవారిని ఏంటంటే అప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ అనమాట. అప్పుడు చేసిన తర్వాత ఏంటంటే ఆ కొంత దూరంలో 1 అడుగు 2 అడుగుల దూరంలోని ఎవరున్నారంట, ఆ కుమారుడు వెనకాల తండ్రి బాణములు పట్టుకొని ఉంటాడంట. అంటే రాత్రంతా కుమారుడికి తెలియదు, కానీ భయం వేస్తుంది, కానీ పడిపోతాడు. ఏ క్రూర జంతువు పాలైపోతానో, ఎవరొచ్చి తినేస్తారా, ఏ జంతువు పాలైపోతానో, మొత్తం తల్లిదండ్రులు కోల్పోతానని బిక్కుమని ఉన్నాడు. కానీ తెలియంది ఏంటంట, ఎవరున్నారంట, తండ్రి ప్రాణాలను పెట్టి అట్లా విడిచిపెట్టేలేదు. కానీ వినడానికైతే చాలా బాగుంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్టమైన వారం అంట. మీ తల వెంట్రుకలు లెక్కింపబడినవంట. నేను ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్న తల వెంట్రుకలు లెక్కించడం అంటే 1 2 3 4 5 అని అట్లా కాదు, కానీ అది కూడా అయ్యి ఉండొచ్చేమో. కానీ ప్రతి తల వెంట్రుక చూడండి, ఎప్పుడైనా కోమ్స్ మనం క్లీన్ చేసేటప్పుడు ఎంతో కొంత ఊడిపోతూ ఉంటుంది. ఎన్ని ఊడిపోయాయని మనం ఆలోచించి, కానీ ఎంత ఊడిపోయిందని బాధపడతాం. అమ్మ క్లీన్ చేసేటప్పుడు ఎన్ని ఊడిపోయిన లెక్కెట్టుకుంటామో, అమ్మో ఎంత ఊడిపోయిందిరా బాబు అని అనుకుంటామా పడేసేటప్పుడు. అంటే ఏంటంటే దేవుడు నీకు అనవసరమైనవి మిక్కిలి అల్పమైన వాటి మీద కూడా మనం దేవుని ప్రేమను, ఆయన ఏంటంటే సంరక్షణని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ఊరికినే కాదు, ఆ శ్రమ వచ్చినప్పుడు, విశ్వాసంలో కదిలింపబడినప్పుడు సహాయం కొరకు ఎటో వైపు చూడడం కాదు. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి మీద ఆనుకోవాలి, మనుషుల వైపు తిరగాల, చేతకాని వారం అయిపోవా, పిరికి వారం అయిపోతామా, ఆ టైంలో ఎటు వెళ్తామో ఆ సమయం వరకే, కొంతవరకే ఇతరులు ఉంటారు. ఎంత బంధువులైనా ఆత్మీయులైనానో నువ్వు శ్రమను ఒంటరిగా నీవు నిలదొక్కుకోవాలి. ఆ టైంలోని యూ హ్యావ్ టు స్టాండ్. నీ విశ్వాసాన్ని నీవు కనపరచాలి. ఆ విశ్వాసం నీ పరీక్ష జరుగుతున్నప్పుడు ఏంటంటే అమూల్యమైన నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతున్నప్పుడు అందులోని, ఎందుకంటే అది నీకు అవసరము, ఎందుకంటే అది మనకి మంచిది, ఎందుకంటే నిన్ను మరింత విధేయురాలుగా చేయనప్పుడు. ఒక 30 రోజుల క్రితము నా సహనం కోఎఫిషియంట్ చాలా తక్కువ. నా మట్టుకు నేనైతే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు నా కొంచెం కోఎఫిషియంట్ అంటే కోటలు ఉంటాయి కదమ్మా, సహనము ఓర్పు విషయంలో నా మట్టుకు నేనే చెప్పగలను. వెనక్కి తిరిగిన ఓర్పు సహనం ఒక్క % నాకు పెరిగిందనే నేను చెప్పగలను. బహుశా ఆ టైంలో ప్రార్థన చేసుకుందని, ప్రభువా నాకేం అర్థం అవ్వట్లేదు పరిస్థితులు, అందరూ చేసుకుంటారు ఇట్లాగే, నేను చేసుకుని చెప్తున్నాను. ఎందుకంటే నా అనుభవం ప్రకారం ఎందుకు జరుగుతుందో, ఎందుకంటే నథింగ్ ఇస్ ఫాల్ట్. ఏ డాక్టర్ ఇందులో ప్రాబ్లం ఉంది, అందులో ప్రాబ్లం ఉంది, ఏమి ఉంటుంది, బట్ వై సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ సఫరింగ్, ఇదంతా వై షుడ్ హ్యావ్ టు గో, ఎందుకు ఇట్లా అవుతుంది, ఇంత కన్నీరు, ఇంత దుఃఖం, ఇంత బాధ, ఇంత వేదన తట్టుకోలేనంత ఉంది కదా. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకు జరుగుతుందో దీనికి అర్థం నాకేం అనిపించట్లేదు. కానీ అంటే ఐఎమ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ప్రభు, ఐ నో యు ఆర్ ఇన్ కంట్రోల్. నీవు ఇది జరుగుతుందంతా నీకు తెలియకుండా అయితే జరగట్లేదు. అంటే సార్వభౌమ అధికారం గల ఏంటంటే నిత్యుడగా తండ్రి చేతుల మీద, ఆయన చేతుల నుంచి దాటి సమస్తము నీకు రావాలి. చూడండి, యోబుని పరీక్షించినప్పుడు ఏమన్నాడంట, దేవుడు నువ్వు అంతా చేయి, ప్రాణం ముట్టడానికి అధికారము లేదు అంటాడు. ఆ తర్వాత యోబు సహించినప్పుడు నువ్వు నన్ను ఏంటంటే అకారణంగా నువ్వు నన్ను ప్రేరేపించావు అంటాడు. అంటే దేవుడికి తెలియదా? ఆ శ్రమను చూసినప్పుడు దేవుడు యోబు పడుతున్న ఆ శ్రమను, ఆ బాధని అన్నీ కోల్పోయాడు. ఏంటంటే భార్య యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా కోల్పోయాడు. అంత కోల్పోయినప్పుడు దేవుడు నన్ను ఏంటంటే అనవసరంగా నువ్వు నన్ను ప్రేరేపించావు యోబు విషయంలో కదా, అట్లాగే చెప్తున్నాడు. అంటే దేవుని చిత్తం లేకుండా ఏది మన జీవితంలో అనుమతింపబడదు.
ప్రతిదీ. అంటే మిక్కిలి అల్పమైన నీ నీ మన తల వెంట్రుకలో ఒకటి ఏంటంటే రాలిపోతుంటేనే దేవుడు నేను లెక్కించి ఉన్నాను, ఎన్ని రాలుతున్నాయో ఎన్ని ఊడుతున్నాయో మనకైతే లెక్కలేవు, కానీ వాటిని లెక్కించినప్పుడు ఏంటంటే అంతకన్నా శ్రేష్ఠులు. మీరు నా సంఘము, విలువ పెట్టుబడిన వారు, మీరు నా స్వజనము, యాకోబు నీవు నా జనము అని ఉంటుంది పైన మనం చదువుకున్నట్లయితే. మిమ్మల్ని నేను ప్రేమించాను, మీరు నా స్వాస్థ్యము, స్వకీయ సంపాదన, విలువ, నేను రక్తం పెట్టి మిమ్మల్ని కొన్నవారు కదా, అంతకంటే శ్రేష్ఠులు. అంటే ఒక్క ఆశకి 2 పిచ్చుకలు, అంతే కదమ్మా, ఒక్క ఆశకి 2 పిచ్చుకలు. అంటే పిచ్చుకలు చాలా ఇప్పుడైతే కనిపించట్లేదు కానీ సర్వసాధారణం అంట. కాబట్టి ఎందుకంటే చాలా పేదవాడు కూడా కొనుక్కోగలేవి ఆ పిచ్చుకలు కొనుక్కుంటాడు. అర్పణ అర్పించేటప్పుడు ఎవ్వరు మిక్కిలి పేదవాడు అయినప్పటికీ కూడా ఏంటంటే వాడు ఒక పిచ్చుకలు కొనుక్కొని దాన్ని ఏంటంటే అర్పణగా తీసుకెళ్ళి వెళ్తూ ఉంటాడు మందిరంలోకి. అట్లాంటి పిచ్చుకలు ఏంటంటే చాలా అల్పమైనవి అన్నమాట. అటువంటి పిచ్చుకలు ఏం చెప్తూ ఉన్నాయంటే అది నేల ఒకటి పడినప్పుడు అది కూడా మరువబడదు అంట. అంటే దేవుడు ఒక రైటర్ రాస్తూ ఉంటాడంటే గాడ్ ఈజ్ అట్ ద ఫ్యూనరల్ ఆఫ్ ఎవ్రీ స్పారో. అంటే పిచ్చికి చనిపోయినప్పుడు ఏదైతే అసలు ఎన్నో మనం రోడ్డు మీద పడినప్పుడు మన బాల్కనీలో ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోవడం, పెద్ద చూడడం కదా, లక్ష్య పెట్టడం కూడా. కానీ అది నేలను పడుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంట, అది మరువబడదంట. అటువంటికి చాలా ఇన్సిగ్నిఫికెంట్, చాలా చిన్నవైన పక్షుల జీవితాలు కూడా అది చనిపోయినప్పుడు అది నా దృష్టిలో ఉంది, నేను దాన్ని మర్చిపోలేదు అని అంటున్నాడు కదా. మరి మీరెందుకు అంతా కదిలింపబడుతున్నారు? మీరెందుకు అంతా ఏంటంటే నిరీక్షణ లేనివారు, విశ్వాసం లేనివారుగా మాట్లాడుతున్నాం. విశ్వాసం లేని నయోమి అంటుందంటే సర్వశక్తుడు నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడంట. ఎందుకు వచ్చాను నా దగ్గర, నా పాపం వల్ల వచ్చిందా, ఎందుకు వచ్చింది ఈ శ్రమ నా మీదకి, ఎందుకు నేనేం చేశాను, నాకే ఎందుకు రావాలి, ఎన్ని మార్లు ఎన్నాళ్ళ వరకు ఈ కన్నీళ్ళు, ఈ బాధలు, ఈ కష్టాలు, సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మన జీవితాల్లో చాలానే ఉంటాయి కదా. ఆ దినం అంతటికీ దేనికంట, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏంటంట ఆయన సంకల్పం చొప్పున మనందరము దేనికి నియమింపబడ్డామంట, శ్రమలు అనుభవించడానికి మనము నియమింపబడ్డాం. ఎందుకోసం అంటే ఆయన కుమారుని స్వారూప్యంలోకి. దేనికమ్మా? ఈ శ్రమలన్నీ ఏం చేస్తూ ఉంటాయంట, ఆయన స్వరూపంలో దేవుని స్వభావం, దేవుని గుణగణాలు మనలోకి రావటానికి కదా. అవన్నీ ప్రేమ, దయ, కృప, క్షమించే గుణము, అవన్నీ దీర్ఘశాంతం, ఒకటి 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 అవన్నీ మనం రావడానికి. నేను ఏంటంటే మునుపు శ్రమ కలుగుట దావీదేమంటాడు, నాకు మేలాయను అంట. మునుపు ఏంటంట శ్రమ కలగక ముందు నేను తిరిగి తిని. ఇంకా ఒక మాట ఉంటుంది చూడండి, 119వ కీర్తన 71 అనుకుంటాను, 79 తీయండి ఎవరైనా తీసినట్టయితే. రైట్ అక్క చెప్పండి. -- 67 శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి కదా. శ్రమ కలిగినప్పుడు ముందు ఎట్లాగంట దావీదు అంటున్నాడు, త్రోవ విడిచి తిరిగి తిని. కానీ ఆ త్రోవలోకి రావడానికి దేవుడు ఏం చేస్తాడంట, కష్టం, బాధ, కన్నీరు, నింద, అవమానం అవన్నీ పెట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్తామంట, ఇటు అటు చూడలేమంట. ఎంత ఇటు అటు వెళ్ళి బయటికి వెళ్ళి ఇటు చూసి మనుషుల మీద ఆధారపడి నా సొంత శక్తితో, నా బలము, నా డబ్బుతో ఆ శ్రమల్ని తీర్చుకోవాలని, పరిష్కరించుకోవాలని ఆలోచించినప్పటికీ కూడా తిరిగి ఎక్కడికి రావాలంట, దేవుని ఏంటంట, నేను త్రోవ విడిచి తిని. మరి లాస్ట్గా ఒక మాట నేను చెప్పి ముగించేద్దాం అనుకుంటున్నాను. చూడండి, మీ అందరికీ చాలాసార్లు పాస్టర్గా చెప్పారు, జోని ఎరిక్సన్ అనే ఒక అమ్మాయి కోసం చెప్పి ఉన్నారు. చూడండి, ఆమె ఒక 17 ఇయర్స్ నుంచి ఒకసారి ఏమైందంటే ఆమె
పాశ్చాత్య దేశాల్లోని మంచి స్విమ్మర్ అనమాట. ఒకసారి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, డైవ్ చేస్తున్న సమయంలో ప్రమాదశాత్తు ఆ బీచ్లోని డైవ్ చేస్తున్నప్పుడు తెలియకుండానే కిందనున్న రాళ్ళు కిందలు తగి తలకి పెద్ద గాయం జరుగుతుంది. గాయం తగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక 40 సంవత్సరాలు వెన్నుపూసకి గట్టిగా దెబ్బ తగిలి కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, ఇంక శరీరం అంతా పక్షవాతం వచ్చి చచ్చిపడిపోతూ ఉంటుంది. అంటే షికాండ్ మూవ్, చేతులతో పని చేసుకోలేదు, కాళ్ళతో పని చేసుకోలేదు, ఇంకా తనకి ఎవరైనా చెయ్యాలి తప్పితే ఎవరు చేసుకోలేని పరిస్థితులన్నీ వచ్చంట. తను యవ్వన కాలంలో నీ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించింది, ఒక ప్రార్థన చేసుకుందంట. నీకు ఇంకనూ నేను దగ్గరగా జీవించడానికి సహాయం చేయ ప్రభువా అని చెప్పి తరచుగా ప్రార్థన చేసుకుందంట. తర్వాత చెప్పింది ఏంటంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, కానీ అది అయిన తర్వాత దేవుడి మీద విశ్వాసంతో ఇంకేంటంటే యవ్వన కాలము 17 సంవత్సరాలు ఎక్కువ ప్రార్థన చేసే సార్వత్రిక ప్రశ్న, అందరికీ వచ్చిన ప్రశ్నలాగే ఏమందంట, నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఇట్లా జరగాలి, ఎందుకు నా యవ్వన కాలంలో నా ప్లాన్స్ బోల్డ్ ఉన్నాయనా, నా కెరియర్ కొరకు, నా జీవితం కొరకు అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నానే, ఇది నాకెందుకు నాతో ఉన్నవారు, నా తోటి వారు అందరూ చక్కగా ఆడుకుంటున్నారు, పరిగెడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, నాకే అని నిరుత్సాహంతోని అనేక మార్లు ప్రార్థన చేసింది. కానీ ఆ తర్వాత దేవుని కృప వలన దేవుడు మాట్లాడిన తర్వాత ఏం చేసిందంట, తను నోటితో, ఇంకా చేతితోని పనులు జరగవు కాబట్టి నోటితో కొన్ని పెయింటింగ్స్ వచ్చేది, కొన్ని సభల్లోకి కదా అనేక మంది యవనస్తులు లేదంటే సభల్లోకి వెళ్ళి ఏంటంటే ప్రసంగాలు చేసేది. ఇటువంటి బాధలో ఉన్నవారే, ఇటువంటి కష్టంలో ఉన్న వారినే ఆదరించటానికి. ఎందుకంటే దేవుడు శ్రమ కొన్నిసార్లు ఎందుకు వస్తుందంట, అదే బాధ గుండా వెళ్తున్న వారిని. ఖచ్చితంగా మనం ఒక ఊరికో దేశానికో మన పిల్లవాడిని పంపించాలంటే ఎవరిని అడుగుతామమ్మా, ఎక్కడున్న వారిని అడుగుతామా, అక్కడ ఏ కాలేజ్ మంచిది, ఎక్కడుంటే ఏ హాస్టల్లో ఉంటే మంచిది, లేదంటే ఏ ఫుడ్, అవన్నీ డీటెయిల్స్ ఎవరిని అడుగుతాం, అక్కడ ఉన్నవాడినే వెళ్ళి అడుగుతూ ఉంటాం. అట్లాగే ఎవరు బాగా ఓదార్చగలరు, ఎవరు బాగా పరామర్శించగలరు, ఎవరు మంచి మాటలు చెప్పగలరు, కొంచెం బాధనీతి అంటే బాగా నేను అంటుంది ఏంటంటే అటువంటి శ్రమ గుండా వెళ్ళిన వారే. అటువంటి వారిని ఏం చేసేదంట, తన చిత్రాలతో ఆకర్షించేదంట. అనేక మంది వీల్ చైర్స్తో వచ్చిన వారు, నిరుత్సాహంతో లేదంటే జీవితం మీద ఆశ కోల్పోయిన వారు అనేక మంది వచ్చినప్పుడు తన జీవితం అనేక మందికి ఏంటంటే దీవెనకరంగా ఉందంట. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో అడిగాడంట, ఒకవేళ నువ్వు మరణించిన మరుక్షణమే దేవుణ్ణి ఏం చేస్తావు అంటావంట, మరుక్షణమే ఏం చేస్తావు దేవుని చూసిన వెంటనే అంట, నాకు వచ్చినప్పుడు ఏంటంటే శరీరం ఇట్లా ఉండదు, అంతేనా, అట్లా ఉండదు, కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి. అప్పుడు ఏంటంటే నా మోకాళ్ళ మీద కృతజ్ఞతతో వంగి దేవునికి ఈ పరిస్థితిని బట్టి, నా జీవితాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎప్పుడు చెప్పగలిగిందంట, ఇంత శ్రమ, ఇంత కఠినమైన బాధ, దుఃఖం గుండా వెళ్ళినప్పటికీ ఆ యవనస్తురాలు ఏం చెప్పిందంట, అప్పుడు ఇంకొక మాట అనిందంట, దేవుడికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో సాధించటానికి, దేవుడికి నిన్ను నన్ను ఆయన స్వరూప్యంలో, ఆయన స్వభావం మన జీవితంలో కలగాలంటే ఇష్టం లేనివన్నీ ఏం చేస్తాడంట, మన జీవితంలో అనుమతిస్తాడు. ఆయనకి మన కన్నీరు ఇష్టం లేదు, మనం ఏడుస్తుంటే ఇష్టం లేదు, మన బాధ ఇష్టం లేదు. ఆయన మన కన్నీరుని విలువ కట్టే దేవుడు, బుడ్డిలో కవిల్లో దాచే దేవుడు అంట కదా. హీ కౌంట్స్ దెమ్, హీ సీజస్. ఎల్రోహి అని ఎవరికి పేరు పెట్టిందమ్మా, ఎవరు పెట్టారంటే ఐగుప్తురాలు. పరిగెడుతుందంట, బానిస. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎవరైతే ఆధారం అనుకుందో, ఎవరైతే దిక్కు అనుకుందో వారికి అనవసరం అయిపోయింది. అబ్రహాం శారా విడిచిపెట్టేశారు, అనవసరం అనుకున్నారు, వెళ్ళగొట్టారు. అది సహించలేక ఇంట్లోని ఆ శ్రమను పారిపోయినప్పుడు ఎవరిని కనుక్కున్నాడంటే దేవుడు హారాన్ని కనుగొనేను అని పెట్టిన తర్వాత ఏమని చేసిందంటే, నన్ను చూచుచున్న దేవుణ్ణి నేను చూచి ఉన్నాను అంట. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమవుతుందంట, సమస్తము సమకూడి. ప్రస్తుత కాలము ఇది మనకి సంతోషకరంగా ఉండదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఇది సంతోషకరంగా మనకి ఉండదు. ఇప్పుడు శ్రమ, ఈ కన్నీరు, ఇంత ఆయాసం, శ్రమ, బాధ అని మనకి బాగోదు, ఇష్టం ఉండదు, ఇది చాలా వ్యర్థంగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే ఒక దినాన గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్. ఇవన్నీ సమకూడు అంటే ప్రేమించే వారికి అంత సమకూడు, అన్నీ
సమకూడి. అంటే మన జీవితంలో మంచి రోజులే కాదు, మంచి జరిగినే కాదు, నీకు నింద, అవమానం, లేదంటే మరణం, ఇవన్నీ ఈ అనుభవాలన్నీ నీకు వస్తున్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? మిళితం చేస్తాడంట. ఫైనల్ పిక్చర్ వచ్చేసరికి ఏంటంట? అది నీకు ఆయన స్వారూప్యంలో మార్చబడ్డానికి ఇదొక మెట్టు అవుతుందంట. చూడండి, యోసేపు అంటూ ఉంటాడు, మీరు నాకు ఏం చేశారంటే అన్నలతో మీరు నాకు హాని కలిగించారు, కానీ దేవుడు ఏమంటాడంటే దేవుడు నన్ను ఐగుప్తుకి. చూడండి అక్క, ఆదికాండము 50వ అధ్యాయం చూసి మనం ముగించుకుందాము. ఏమి ఉద్దేశించాడంట? మీరు నన్ను అన్యాయంగా అమ్మేశారు, నన్ను ద్వేషించారు, గుంటలో పడేశారు, నేను అన్యాయంగా 2 సంవత్సరాలు ఐగుప్తు ఏంటంటే చెరసాలలో నేను ఉన్నాను, కానీ ఈ మంచివన్నీ కూడా నాకు ఫైనల్గా ఏం చేశాడంట? ఏంటంట? మేలే కలిగజేసాయి. యూ డోంట్ నో, దేవుడు ఉద్దేశం ఒకటి ఉంది, దాని యందు ఏంటంటే వారి మీద ఏంటంటే వారిని తీర్పు తీర్చలేదు, వారిని శిక్షించలేదు. ఇప్పుడు అధికారి, కింగ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నిటి గుండా దేవునికి తను తోడే ఉన్నాడు, దేవుడు విడిచిపెట్టలేదు. ఇవన్నిటి వెనుక దేవుడు అన్నవాడు ఉన్నాడు, దేవుడి ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది. నాకు కలిగిన శ్రమలు అన్నిట్లోని అని గ్రహించాడు. అందుకేమన్నాడంట? దేవుడు వీటన్నిటినీ ఉద్దేశించాడు, మేలు కలుగుటకే ఒక జాతిని ఐగుప్తు ఏంటంటే ఇజ్రాయెల్ అందరినీ రక్షించడానికి దేవుడు ఉద్దేశించాడని ఇక్కడ చెప్తూనే ఉంది. అంటే మన జీవితంలోని శ్రమలు దేవుడు ఏంటంటే ఒక ఆయుధాలుగా మన్ని నిరీక్షణలో, విశ్వాసంలో బలపడటానికి, ఆయన మరింత దగ్గరగా రావటానికి, మరింత స్పష్టంగా ఆయన తెలుసుకోవటానికి, ఆయన మంచితనాన్ని ఇంకా గ్రహించటానికి, ఇంకనూ విశ్వసించటానికి, అన్ని పాల్లోని కొంచెం లోతుగా నడవటానికి దేవుడు మనని శ్రమలందు నడిపిస్తూనే ఉంటాడు. వాటికి మనం ఎవ్వరం అతీతం కాదు, కానీ మనం విశ్వాసులుగా ఇన్నాళ్ళు దేవుని మేలు, ఆయన హస్తాన్ని, ఆయన కృపను, ఆయన సహాయాన్ని పొందుకున్నప్పుడు మరొక శ్రమ వచ్చినప్పుడు ఎట్లా కదిలింపబడిపోతున్నామేమో, మరలా నిరుత్సాహపడిపోతున్నామో, మరలా చేతకాని వారం అయిపోతామేమో ఆత్మీయ జీవితంలో మనం పరీక్షించుకో, స్థిరులుగా ఆత్మీయ జీవితంలో మనము నిలబడే వారంగా మనము ఉందాం. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసి ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ లోకంలో శ్రమలు నాయన మీరు అనుమతించి ఉన్నారు. వాటిని పొందుటకు మేము నియమింపబడిన వారమని నీ వాక్యానుసారంగా అనేక మార్లు మేము హెచ్చరింపబడినప్పటికీ నాయన మేము వాటిని నాయన శ్రమ వచ్చినప్పుడు నాయన మేము నీ మాటల్ని గ్రహించలేకున్నప్పుడు ప్రభువా, నీ వాగ్దానాలను మరచి మేము త్రూలినప్పుడు ప్రభువా, నీకు ఆయాస్కరంగా నీ ప్రేమను మరచి ప్రభువా నాయన మేము వ్యతిరేకించినప్పుడు ప్రభువా, నీ మీద సనుక్కున్నప్పుడు, నీకు ఆయాస్కరంగా ఉన్నప్పుడు నాయన అన్యజనులకు ప్రభువా మేము హ్యానల్గా ఉన్నామేమో ప్రభువా, అనుజనుల్లో ప్రభువా నీ నామానికి నాయన మేము అవమానకరంగా ఉంటున్నామేమో ప్రభువా, నాయన విశ్వాసమై ఉండి విశ్వాసం గల జీవితాన్ని మా శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు మేము జీవించలేనప్పుడు ప్రభువా నాయన మా నమ్మకమైన సహాయకుడు నీవే అని, మరలా మా కేడము, మా దుర్గము, మా ఆశ్రయము నీవే అని మరలా ఒక్కసారి నేను నాయన నీ తట్టు మేము చూస్తున్నాం ప్రభువా, మా సహాయం నీవై ఉన్నావు ప్రభువా. ఎన్ని కష్టాలైనా శ్రమలైనా ప్రభువా నాయన నీ ప్రేమ నుండి ఎడబావు ఉంది మా జీవితంలో నాయన ఏది ఉండలాగున ప్రభువా, అన్నిటికంటే ప్రభువా, అందరికంటే ప్రభువా నిన్ను మిక్కటముగా నాయన మేము ప్రేమించలాగున ప్రభువా నాయన మా మొదటి ప్రేమను నాయన మా జీవితాల్లో కృమ్మరించమని వేడుకుంటున్నాం. రివైవర్స్ లార్డ్, అన్నిటికన్నా నిన్ను ప్రేమించుటకు ప్రభువా, నిన్ను ప్రేమించే వారంగా ఉండుటకు ప్రభువా, సమస్తము సమకూడి మా మేలుకే జరుగుతున్నాయని నాయన అది అనుభవపూర్వకంగా నాయన మేము తెలుసుకుంటకు ప్రభువా, ఆధ్యాత్మిక అనుభవంలోకి నాయన ఆ స్థాయిలోకి
నాయన మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి స్త్రీని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నాయన మమ్మల్ని దర్శించినందుకు వందనాలు, మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన దుష్టుడు అపవాది లేకుండా ప్రభువా, వాక్యం మా జీవితంలో ఫలించుటకు ప్రభువా, నూరంతలుగా నాయన మేము ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించలాగిన నాయన ఈ సహాయం దయచేసి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.